ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని ఈ సమయంలో మీకు తెలియచేయుచున్నాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం నుంచి 15 వరకు మీరు చదివినట్లయితే అపవాది యొక్క తంత్రములు మనము ఎరగని వారము కామంటున్నాడు. అంటే అపవాదిని ఎదిరించటానికి మీరు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అంటున్నాడు. అంటే దేవుని దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వివిధమైన తంత్రములతో సాతాను ఏం చేస్తుందంటే వెనక్కి లాగి దేవునిలో ముందడుగు వేయనివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, ఫలించనివ్వకుండా చేస్తుంది సాతాను. అందుకనే అపవాది యొక్క తంత్రము నువ్వు ఎరిగి నువ్వు దేవునిలో నడిచినట్లయితే, ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచమును నువ్వు ధరించుకున్నట్లయితే, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ఎవరైతే ధరించుకుంటారో వారు అపవాదిని ఏం చేయగలుగుతారంటే జయించగలుగుతారు. అపవాదిని ఎప్పుడైతే జయిస్తారో ఆ జయించినటువంటి వారికి మరుగైన మన్నాను దేవుడు ఏం చేస్తానంటే భుజింపనిస్తానన్నాడు. ఆమె